ఇప్పుడు జీవులు ప్రతి జీవికి పోషకాలు అవసరం. అవి జీవించడానికి పోషకాలు చాలా అవసరం. అయితే ఆ పోషకాలని సేకరించుకునేటువంటి విధానాన్ని పోషణ అంటారు. పోషకాలని సేకరించుకునే విధానాన్ని పోషణ అంటారు. అయితే జీవులు రెండు రకాలైనటువంటి పోషణని కలిగి ఉంటాయి. ఒకటి స్వయం పోషకాలు, రెండోది వచ్చి పరపోషకాలు. ఏ జీవులైతే స్వయంగా తమ ఆహారాన్ని తాము తయారు చేసుకుంటాయో వాటిని స్వయం పోషకాలు అంటారు. ఈ స్వయం పోషకాలకి ఉదాహరణగా మనం మొక్కల్ని చెప్పచ్చు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మొక్కలు ఇవన్నీ కూడా మొక్కలన్నీ కూడా స్వయం పోషకాలు. ఎలా చెప్పచ్చు అంటే మొక్కలలో పత్రాల్లో పత్రహరితము అనేది ఉంటుంది, క్లోరోఫిల్ అంటారు. ఈ క్లోరోఫిల్ అనేది ఏం చేస్తుందనంటే సూర్యునిలో ఉన్నటువంటి ఆ కాంతి శక్తిని తీసుకొని ఇది కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని ఇవి పిండి పదార్థాలు తయారు చేసుకొని మొక్క అంతటికి కూడా అందిస్తాయి. అంటే మొక్కలు తమంతట తాము ఆహారాన్ని తయారు చేసుకుంటాయి, ఏ జీవిపైన ఆధారపడవు. అందుకనే వీటిని స్వయం పోషకాలు అని అంటారు. మరి అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి దీన్ని కస్కుట అంటారు. దీన్ని కస్కుట అంటారు. ఈ కస్కుట అనేది దీన్నే తెలుగులో బంగారు తీగ అని అంటారు. ఇది ఇక్కడ చూసినట్లయితే మనం బంగారు వర్ణంలో కనిపిస్తుంది. అయితే ఎందుకు బంగారు వర్ణంలో కనిపిస్తుంది అని అంటే దీనిలో క్లోరోఫిల్ ఉండదు, బంగారు వర్ణంలో కనిపిస్తుంది. ఇది మొక్కల జాతికి సంబంధించింది మొక్కే. ఇది కూడా మొక్కే, కానీ ఇది స్వయం పోషకం కాదు, ఇది పరపోషకం కిందకు వస్తుంది. మొక్కలన్నీ స్వయం పోషకాలే, కానీ కస్కుట లాంటి కొన్ని రకాలైనటువంటి జాతులు ఏం చేస్తాయంటే ఇతర మొక్కల మీద ఆధారపడి వాటి యొక్క పోషకాలని సేకరించుకుంటూ ఉంటాయి. కాబట్టి వీటిని పరపోషకాల కిందకి వచ్చాయి. ఇక్కడ ఉండేటువంటి ఈ మొక్కలు పత్రహరితము ఉండదు కాబట్టి ఇవి తమంతట తాము ఆహారం తయారు చేసుకోలేవు. ఇక్కడ చూడండి, పత్రహరితము ఉండదు కాబట్టి వీటి తమంతట తాము ఆహారం తయారు చేసుకోవు. గోల్డ్ కలర్లో ఉన్నాయి కాబట్టి వీటిని బంగారు తీగ లేదా డాడర్ ప్లాంట్ అని కూడా అని అంటారు. ఇవి ఏం చేస్తాయి అంటే ఒక మొక్కని ఆధారం చేసుకొని ఇవి పాకుతూ ఉంటాయి. ఈ మొక్క యొక్క కాండము లోపలికి ఇవేం చేస్తాయంటే తమ యొక్క వేళ్ల వంటి భాగాల్ని లోపలికి చొచ్చించి కాండము లోపల నుంచి మొక్క తయారు చేసుకున్నటువంటి పోషకాలని ఇవి తీసుకుంటూ ఉంటాయి. మొక్క తయారు చేసుకున్న పోషకాలని ఇవి తీసుకుంటూ ఇవి జీవిస్తూ ఉంటాయి. ఇది ఈ బంగారు తీగ అనేది దీన్ని కస్కుట అంటారు. ఇది చాలా రేర్గా కనిపిస్తుంటుంది ఈ ప్లాంట్. కాబట్టి ఇది ప్లాంటే, అయితే ఇది స్వయంగా ఆహారం తయారు చేసుకోలేదు. అయితే దీని ప్లాంట్ అని ఖచ్చితంగా ఎలా చెప్పగలమని అంటే మనం దీన్ని కానీ కట్ చేసి కానీ చూస్తే మొక్కలన్నింటిలో కణము చుట్టూ కణకవచం ఉంటుంది. కణకవచం ఉంది, వ్యాక్యూల్ ఉంది అని అంటే అది ఖచ్చితంగా మొక్క జాతికి సంబంధించింది, ప్లాంటే అనమాట. కాబట్టి ఇది ప్లాంటే, ఇది బంగారు వర్ణంలో ఉంటుంది. దీనిలో పత్రహరితం ఉండదు, సొంతంగా ఆహారం తయారు చేసుకోలేదు. ఆహారం కోసం, పోషకాల కోసం వేరే మొక్కని ఆశ్రయిస్తూ ఆ మొక్క తయారు చేసుకున్నటువంటి పోషకాలను ఏవైతే ఉన్నాయో ఇది పీల్చుకుంటూ తను జీవనం సాగిస్తుంది. దీనికి అక్కడక్కడ కూడా ఫ్లవర్స్ కనిపిస్తాయి. మనం ఇక్కడ కానీ గమనించినట్లయితే పుష్పాలు కనిపిస్తాయి, చూపిస్తాయి. ఇగో ఇక్కడ చూసినట్లయితే మనకు పుష్పాలు కనిపిస్తున్నాయి, పువ్వులు కనిపిస్తున్నాయి. ఇవి కూడా ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్తో పాటు ఏమొస్తాయంటే సీడ్స్ వస్తాయి. ఈ సీడ్స్ అనేటివి, విత్తనాలు అనేటివి ఇవి బాగా పక్వ స్థితికి వచ్చినప్పుడు కింద పడి అక్కడి నుంచి కొత్త కస్కుట మొక్క అనేది డెవలప్ అవడం జరుగుతుంది. ఆధారంగా ఏదో ఒక అతిథేయ మొక్కని ఆశ్రయించి అది పెరుగుతూ దానిలో ఉండేటువంటి పోషకాలను తీసుకొని జీవిస్తుంది. కాబట్టి ఇది ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఇది మొక్క అయినప్పటికీ కూడా ఇది స్వయం పోషకం కాదు, పరపోషకము. దీన్ని బంగారు తీగ అని అంటారు. గోల్డ్ కలర్లో ఉంటుంది. ఇక్కడ ఈ కొమ్మలు కూడా పడుతుంది. దాంట్లో కూడా పీల్చుకోవాలి. దానిలో స్ప్రింగ్ లాంటి, అంటే చివరిదంతా కూడా స్ప్రింగ్ లాగా ఉంటుంది సార్. అది పాకుతూ ఎక్కడైతే దానికి ఆతిథేయ మొక్క దొరుకుతుందో దాన్ని పట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ అది తిరుగుతుంది. ఓకే సార్.